ఖమ్మం వరంగల్ మున్సిపల్ ఎలక్షన్స్ లో ఈవీఎంలకు ప్రింటింగ్ ఆప్షన్ లేకపోవడం దారుణమన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రవణ్. ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించారు వరంగల్ ఖమ్మం జిల్లా నేతలు. సుప్రీం గైడ్ లైన్స్ ప్రకారం మున్సిపల్ ఎలక్షన్ జరపాలని ఈసీని ఆదేశించాలన్నారు. కొంతమంది కోవట్లు పార్టీని వీడినంత మాత్రాన కాంగ్రెస్ కొచ్చే నష్టమేమీ లేదన్నారు శ్రవణ్. జరగబోతున్నటువంటి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అదేవిధంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సుప్రీం కోర్టు తీర్పులకు అనుగుణంగా రాజ్యాంగానికి అనుగుణంగా కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 2013 కు అనుగుణంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రేస్ అంటే ప్రింటర్స్ పెట్టాలా అని చెప్పని హైకోర్టు వారిని నేను తర్వాత నాతో పాటుగా పువ్వాడ అజయ్ కుమార్ గారు ఖమ్మం శాసనసభ్యులు తర్వాత వరంగల్ జిల్లా డిసిసి అధ్యక్షులైనటువంటి నాయని రాజేందర్ రెడ్డి గారు మేము ముగ్గురము కలిసి హైకోర్టులో రిట్ పిటిషన్ ను ఫైల్ చేయడం జరిగింది నిన్న. అది ఈ రోజు 9వ కోర్టు వారి బెంచ్ మీదకి ఈ రోజు రావడం జరిగింది. విచారణ కూడా జరగడం జరిగింది. రిట్ పిటిషన్ నంబర్ 6784/16 ఆఫ్ 2016. ఈ పిటిషన్ ను మేము హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రింటర్లు పెట్టే విధంగా రాజ్యాంగ స్ఫూర్తితో పారదర్శకతతో పవిత్రమైనటువంటి ఒక పద్ధతిలో ఈ ఎన్నికలు జరిపించాలని చెప్పని ఎన్నికల కమిషన్ ను ఆదేశించాలని చెప్పని మేము హైకోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. బుద్ధుండాల విద్యాసాగర్ ఎవరు? ఇలా సారైతో చర్చలు చేస్తుంది ఎవరు? మొత్తం ఆడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కీలకంగా పోటీలో ఉండవలసినటువంటి ఒక బలమైన అభ్యర్థులందరినీ కూడా డబ్బులు వంచి బెదిరించి పోలీసులతో బెదిరించి నోట్ల సంచులు పంపి ఇలా మాట్లాడుతుంది ఎవరు? టీఆర్ఎస్ పార్టీ.